కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గురుకుల విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడిపడలోని పెద్దాపూర్ మహాత్మా జ్యోతిరావు పులే వసతి గృహం నందు యాన్యువల్ డే సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులు చేసినటువంటి నృత్యాలను తిలకించారు. అంతకుముందు పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యుత్ లైట్లు, వాటర్, మోటార్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆస్తులు పిల్లలే అని, తల్లిదండ్రుల ఆశయాలకు పునాదులు మీరే అని, వారి ఆశయాలకు అనుగుణంగా చదువుకొని నెరవేర్చే బాధ్యత మీది అని అన్నారు. గురుకుల విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలు తల్లిదండ్రులను మరిపించేలా ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. తల్లిదండ్రుల కన్నా గురువులే మిన్నా అని విద్యార్థులకు సూచించారు. విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉందని, పట్టుదలతో ఉపాధ్యాయుల సూచనలతో ముందుకు పోతూ మంచి భవిష్యత్తును ఎంచుకోవాల్సిన దశ అని అన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని, అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీపడి ఉన్నత స్థాయిలో ఉండేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చదివి విద్యార్థులకు ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యంగా ఉంటే చదువుపై దృష్టి పెడతారని, మంచి ఆహారం అందించాలని మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. ప్రైవేటు భవనాల్లో ఉన్న గురుకుల పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాలలో మంజూరీ ఇచ్చారని, త్వరలో పరకాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలో మీరు చదువుకునే ఉన్నత ప్రమాణాలతో విద్య పొందబోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలకు పెద్దపీట వేస్తుందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకే దగ్గర ఒకే కుటుంబంలో చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండబోతున్నాయని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గురుకుల పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారని, పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తెలియజేయాలని అన్నారు. మీరు దృష్టి పెట్టాలి అని ఒక తల్లిలాగా మీ సమస్యలు ఎప్పటికీ నా దృష్టికి వస్తుంది. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని నా దృష్టికి వచ్చారు. దానికి వాటర్ ప్రాబ్లం అన్నారు. ఇప్పుడే చూశారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి కావచ్చు, కొంత నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో జరగలేదు. కానీ ఈరోజు చెప్తున్నాను మీకు, ఇవాళ గవర్నర్తో కూడా మాట్లాడాను. ఏప్రిల్, జూన్ వరకు మీరు ఇబ్బంది పెట్టకండి. అవసరం అనుకుంటే తర్వాత రెండో పంట వేయకండి. ఒకవేళ మీకు లాభం అనుకుంటే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చూద్దాం, ఏ విధంగా చేయాలో. అవసరం అనుకుంటే అదే బాయి పూడిక ఉన్నది, అవసరం అనుకుంటే పూడిక తీయడం. రెండోది మీకు సపరేట్ మోటార్ కూడా నేను చెప్పాను. ఈ రేపు సాయంత్రం లోపల సుధాకర్ రెడ్డి గారు, రేపు సాయంత్రం కదా చూసినావా సుధాకర్ రెడ్డి గారు నీళ్లతో ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏ విధంగా మోటార్ కొత్తది వేరే పెడుతున్నామంటే ఎంత సంతోషపడుతున్నారు. అంటే ఒక రోజు పట్టొచ్చు. దానికి టైమర్ తో కూడిన స్టార్టర్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు సక్రమంగా అందించే ప్రయత్నం చేస్తాను. అప్పచెప్పాను. మొత్తం కిటికీలది కూడా, అన్ని డోర్లది కూడా వారం 10 రోజులు సరిపోద్దా మీకు? 10 రోజులు కాదు, అవసరం ఉంటే ఇంకా 5 రోజులు ఎక్కువ తీసుకున్నా 15 రోజులలో మొత్తం కిటికీలు, అదేవిధంగా డోర్లు టోటల్ గా రిపేర్ చేయడం జరుగుతున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇది నా బాధ్యతగా నేను తప్పకుండా నిర్వర్తిస్తాను. అక్కడ నేను మర్చిపోయినా మీ ప్రిన్సిపాల్ గారు మర్చిపోతలేరు. మీ ప్రిన్సిపాల్ గారు మా అబ్బాయి మా సంతోష్ తోటి ఎప్పుడూ ఫోన్లో ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు. ఈసారి మీ ప్రిన్సిపాల్ కూడా ఇబ్బంది పెట్టకుండా మా సుధాకర్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తారని నమ్మకం సంపూర్ణంగా నాకు ఉంది. తప్పకుండా కంప్లీట్ చేయడం జరుగుతున్న విషయాన్ని తీసుకొస్తున్నాను. అదే కాకుండా మీ అంకుల్ ఎవరు ఎవరురా పెంచిండు, డైట్ ఛార్జీలు పెంచిండు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు. ఇంకొకటి కూడా ఒక అడుగు వేసి ముందుకేసి ఇంకా ఆలోచన చేసిండు. ఇలాంటి ప్రైవేటు వాటిలలో ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళ మన పరకాలకు ఒక యంగ్ ఇండియా అంటే తెలుసు కదా, యువతతో కూడిన మన ఇండియా డెవలప్ కావాలి అని, యువత భవిష్యత్తు బాగా తీర్చిదిద్దాలి అని వాళ్ళు ఒక నిష్ఠులైన శిక్షకులుగా తయారు చేయాలి అని చెప్పి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అని చెప్పి మన పరకాలకు కూడా ఇచ్చారు. మొత్తం 119 నియోజకవర్గాలలో కూడా పెడుతున్నారు. ఒక కార్పొరేట్ స్థాయిలో మీకు సౌకర్యాలు